నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. సో హాలీవుడ్ యానిమేషన్ చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చెప్పబోతున్నారు లేకపోతే చెబుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఏంటి ఆ మూవీ? యాక్చువల్గా ఇది ఎలిమెంటల్ అని ఒక యానిమేషన్ మూవీ. దానికి మనకి తెలుగులోనే కాదు ఇండియా వైజ్గా మంచి ఆదరణ అనేది ఉంది. సో వీళ్ళు ఏమనుకున్నారంటే యాక్చువల్గా సోషల్ మీడియాలో ఎవరో సరదాగా ఒక మనిషి ఈ ఎలిమెంటల్ యానిమేషన్ దాంట్లో తెలుగు డబ్ అవుతుంది కదా, అది కూడా June 16th మన ఆదిపురుష్ రోజే రిలీజ్ అవుతుంది. సో ఎవరితోనైనా చెప్పించే బదులు జూనియర్ ఎన్టీఆర్ గారితో ఇందులో డబ్బింగ్ చెప్పించండి అని చెప్పేసి ఎవరో ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టారు ఊరికే సరదాగా. అది ఇంకొకరికి నచ్చి దాన్ని ట్రెండ్ చేశారు, ఇంకో నలుగురు దానికి హ్యాష్ ట్యాగ్ వేశారు, వైరల్ అయింది. ఇంతే అంతే. ఇప్పుడు అందరు దానికి పెడుతున్నారు స్టెప్ బై స్టెప్. అంటే రిక్వెస్ట్ చేస్తున్నారా నిజంగానే చేస్తున్నారా? రిక్వెస్ట్ చేస్తున్నారు. మేబీ ద మేకర్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది మనకు తెలియదు, కానీ వీళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలామంది కూడా ఎన్టీఆర్ గారి వాయిస్తో ఇది వస్తే మాకు బాగుంటుంది అని. ఇది ఇంతకుముందు కూడా మనము చూసాం, ఇది మన ది లయన్ కింగ్. సో లయన్ కింగ్లో చూసుకుంటే టిమోన్కి, పుంబాకి అండ్ సింబాకి ఇవన్నీ మన వాయిస్లే, బ్రహ్మానందం గారు, జగపతి బాబు, నాని, ఇట్లా అందరూ రకరకాల మంది వాయిస్లు ఇచ్చేసరికి చాలా హాయిగా అనిపించింది, ఆహ్లాదంగా ఉంటుంది. అంటే ఏదో చూస్తున్నట్టు ఒక ఫీల్ ఉంటుంది దాంట్లో. కాకపోతే ఇంకొక దాంట్లో ఏంటి కొంతమందికి మిస్ అయింది ఎక్కడ అంటే టామ్ అండ్ జెర్రీలో కూడా మన తెలుగు వాళ్ళు ఎవరన్నా వాయిస్లు ఇస్తే మాకు కొంచెం ఫీల్ ఉండేదండి అని చెప్పేసి అనుకున్నారు. అందులో అది కుదరలేదు. అయినప్పటికీ కూడా ఏదో సోసోగా ఆడింది, ఫైన్, అంతవరకు ఓకే, డబ్బింగ్ వాయిస్లు పెట్టేసి. అండ్ ఇప్పుడు ఎందుకు ఆదిపురుష్ టైంకే ఎన్టీఆర్ గారు వాయిస్ ఇవ్వమని చెప్పారు అంటే దాంట్లో కూడా ఒక రీజన్ ఉంది. ఆదిపురుష్ డబ్బింగ్ ఎవరికి నచ్చలేదు. దాన్ని June 16th రిలీజ్ అవుతుంది అన్న మాటే తప్పితే దాన్ని ఏ యాంగిల్లో చూసినా ఎలా చూసినా సరే వీళ్ళకి డబ్బింగ్ అనేది డైజెస్ట్ అయి చావట్లా. గొంతులు మళ్ళీ ప్రభాస్దే, అంటే ఎంత ప్రభాస్ గొంతున్నప్పటికీ అది ఒకటే మనం వినేది. మిగతావన్నీ కూడా ఏవేవేవో గొంతులు రకరకాలుగా ఉన్నాయి. ఒకటి నాకేదో క్రిష్ వాయిస్ లాగా అనిపించింది, బజరంగ్ అంటాడు చూడు, కొంచెం క్రిష్ మాట్లాడినట్టు అనిపించింది. బట్ ఐ డోంట్ నో హౌ ఫర్ ఇట్ ఈస్ ట్రూ. వీళ్ళ డైలాగ్స్ రాయడం కానీ ఏది కానీ ఎవరికి నచ్చలా. సో ఆదిపురుష్ రోజు కనీసం కొద్ది గొప్ప ఆదిపురుష్ చూసాము అండ్ మేము కూడా సాటిస్ఫై అవుతున్నాము అనే ఒక ఫీల్ రావాలి అంటే ఆ స్థాయికి తగ్గట్టు ఎవరైనా ఒక మంచి నటుడు డబ్బింగ్ చెప్పాలి. ఎవరు చెప్పాలి? చిరంజీవి గారా ప్రతిసారి ఏదో సినిమాకి చెప్తానే ఉంటారు. లేదు అందరూ కూడా ఏదో రకంగా ఉంటారు. మన పొన్నియిన్ సెల్వన్ కూడా వీళ్ళు డబ్బింగ్లు చెప్పారు. ఎన్టీఆర్ గారిది ఇప్పుడు అది వాయిస్ రిలీజ్ అయింది, వాళ్ళకి ఆనందం ఎక్కువ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఆ సినిమా రావడానికి ఎప్పటికో, ఈలోపు మేము కొంచెం ఆయన గొంతు వినాలన్నా ఏమైనా చేయాలన్నా అంటే నార్మల్గానే మాట్లాడతారు రకరకాలుగా. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ ఉంది, ఇంకేదన్నా ఫంక్షన్స్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఆయన వెళ్తాడు, మాట్లాడతాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడికి వస్తే ఈ యానిమేషన్స్ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఆయన ఒక చిన్న వాయిస్ ఇచ్చేస్తుంటే మేము అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఏదైనా ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ కానీ లేకపోతే ఏదైనా క్యారెక్టర్ కానీ ఎన్టీఆర్ చేత డబ్బింగ్ చెప్పించండి అనేది ఇప్పటివరకు ఉన్నది జస్ట్ ఒక ఒక పిటిషన్ మాత్రమే. దాన్ని ఇంకా ఎవరు అప్రూవల్కి తీసుకోలేదు. ఏమో మేబీ ఒకవేళ ద మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఎలిమెంటల్ వాళ్ళు ఇటు. ఇంకో విషయం తెలుసా, చిన్ చాన్ ఉంటుంది దాంట్లో చిరంజీవి వాయిస్ లాగా. యాక్చువల్గా చెప్పాలంటే చాలా యానిమేషన్స్ లో కూడా మనం చిరంజీవి గారి వాయిస్ వింటాము. అవునవును, అండ్ అట్లా వీళ్ళ వాయిస్లు ఉంటాయి. అండ్ ఇంకొకటి డోరేమోన్ అంటే అది వేరే విషయం, అది ఆ గొంతులు అలా ఉంటేనే చూడాలి. అప్పుడప్పుడు ఆ జియాన్ గొంతు మారుతూ ఉంటే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. మళ్ళీ వాడు ఒరిజినల్ వాయిస్ వస్తే అమ్మయ్య అనిపిస్తుంది. కొన్ని ఇంతే మనకి ఏదన్నా మనసుకు నచ్చినాయి అనిపిస్తే వాటిని మన తారలే దానికి డబ్బింగ్ చెప్తే ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్కి అట్లా వీళ్ళందరినీ ఒక దగ్గర చూసినాం కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు ఇంకోటి కూడా ఆలోచించుకో, ఇప్పుడు ఒక యానిమేషన్ సిరీస్ ఉంది, లేదా టాయ్ స్టోరీయే అనుకో ఫర్ ఎగ్జాంపుల్, 100 టాయ్స్ ఉంటాయి. ఓ టాయ్ ప్రభాస్, ఓ టాయ్ ఎన్టీఆర్, ఓ టాయ్ ఇట్లా వీళ్ళు, ఒక టాయ్ జగపతి బాబు గారు, ఇట్లా అందరు హీరోలకు వాయిస్లు ఇచ్చుకుంటూ వెళ్తే అదొక సరదా కదా. మనం అందులో కూడా చూసాం, ఆ సినిమాలో ఒక చెట్టు అండ్ ఒక చేప మాట్లాడుకుంటేనే కనెక్ట్ అయిపోయాం దాంట్లో. ఆ చెట్టు మాట్లాడినట్టు ఈ చేప మాట్లాడడం, రే వద్దురా తప్పురా అని చెప్పడం, చెట్టు పాపం ఫీల్ అవ్వడం, ఇవి ఎంజాయ్ చేసాం. అంటే
ప్రాణం లేని జీవి మాట్లాడినా కూడా ఈవెన్ మర్యాద రామన్నలో సైకిల్ కూడా రవితేజ విన్నావు కదా, ఆ సైకిల్ కూడా రవితేజ మాట్లాడుతూ ఉంటే అరే 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 అనిపిస్తుంది. దానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇట్లాగే అంటే యానిమేషన్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి మన స్టార్ల వాయిస్లు ఇస్తే వాళ్ళు ఏంటంటే ఆ సినిమా చూసిన ఫీలింగ్ వేరు, ఆ గొంతు వింటూ ఆ ఆర్టికల్స్ చూసి వాళ్ళు ఇంకొక రకమైన ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు. బేసిక్ అందరికీ ఉంటుంది. పర్సనల్గా నాకు యానిమేషన్స్ అంటే చాలా ఇష్టం. ఇక నేను చిన్నప్పటి నుంచి యానిమేషన్స్ డబ్బింగ్ చెప్పినోడే కాబట్టి నాకు అది ఆ ఫీల్ తెలుసు బేసిక్గా. సో ఇప్పుడు ఎలిమెంటల్కి మరి ఫ్యాన్స్ కోరిక మేరకు అంటే వీళ్ళ కోరిక అడిగింది కూడా కరెక్ట్గా ఆయన బర్త్డే రోజు. ఆయన బర్త్డే రోజు అందరూ ఒక పక్క విషెస్ చెప్తుంటే ఇంకో పక్క ఎన్టీఆర్ విగ్రహం గొడవ అవుతుంటే ఇట్లా అన్ని ఎలిమెంట్స్, ఇంకో పక్క దేవర గ్లిమ్స్ ఎంజాయ్ చేస్తుంటే ఇంకో వర్గం పెద్ద ఎత్తున ట్విట్టర్లో ఇది ట్రెండ్ అవుతుంది. మాకు ఇది కావాలి, ఎన్టీఆర్ గారి వాయిస్తో ఇది మరి అది ఎలిమెంటల్కే ఎందుకు కావాలో నాకు అర్థం కాల. దాంట్లోనే చూడాలని ఇంకేదన్నా వచ్చే 70 స్టోరీస్కి పెట్టుకోవచ్చు. బట్ పీపుల్ ఎక్కువ డిమాండ్ అయితే దీనికి ఉంది ప్రెసెంట్. యాక్చువల్గా చూసినప్పుడు కొంచెం మనకు అవి క్యూట్గా అనిపించాయి వాటికి మనం కనెక్ట్ అయ్యామనుకో, సో వాయిస్ కూడా కనెక్ట్ అవ్వాలనుకుంటాం. ఇప్పుడు కార్స్ ఉంది కదా, కార్స్లో కూడా ఒక్కొక్క కార్కి ఒక్కొక్కటి ఉంటుంది. ఒక కారు మూతి ఇట్లా, ఒక కారు ముక్కి ఇట్లా. వాళ్ళకి నిజంగా మనకు రోడ్ల మీద తిరిగే కార్లు కూడా అద్దాలు కళ్ళులాగా, అది ముక్కులాగా, ఇది మూతిలాగా చూస్తాయి. సినిమా చూసి మనం బయటకు వెళ్ళాం అనుకో మనకు అలాగే కనిపిస్తూ ఉంటాయి. నేను మామూలుగా రోడ్ల మీద చూసినప్పుడు బస్సు ఉంటుంది, ఏదో ఫ్లాట్ మొహం వేసుకోరు, 2 కళ్ళు, ఇది మూతి, ఇది ముక్కు లాగా అట్లా అనిపిస్తుంది. ఆ రకంగానే వాళ్ళు యానిమేషన్స్లో అది కూడా దింపారు. అండ్ వాటికి మన స్టార్ హీరోల వాయిస్ ఉంటే అది ఇంకొక గొప్ప అనుభూతి ఎవరికైనా సరే. జనరల్గా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంత బిజీ స్కెడ్యూల్లో డబ్బింగ్ చెప్పడానికి యాక్సెప్ట్ చేస్తారా? ఇంత బిజీ షెడ్యూల్ ఏముంది, కొట్టాల శివ గారు సినిమా చేస్తున్నారు, ఇంకో పక్క ఆయనతో మన సల్లార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో సినిమా చేస్తున్నారు. ఓకే ఫైన్, పెద్ద విషయం ఏం కాదు. హీ విల్ యాక్సెప్ట్ అనే అనుకుంటున్నా. మరి నేను నన్ను అడిగితే అంటే డబ్బింగ్ ఎంతసేపు, కొద్దిసేపు వచ్చి చేసి వెళ్ళిపోతే పర్వాలేదు, బట్ త్రూ అవుట్ క్యారెక్టర్ చెప్పాలి అని అంటే మాత్రం కొంచెం కష్టం. సినిమే కదా ఇది, సిరీస్ లాగా అంటే ఏమన్నా అనుకోవచ్చు. బట్ ఐ డోంట్ నో త్రూ అవుట్ అంటే ఇప్పుడు సీరియల్ ఎపిసోడ్స్ లాగా అనుకో, ఎపిసోడ్ 1, 2, 3, 4 ఇక అది ఉన్నంత రోజులు వాగుతానే ఉండాలి. కానీ ఇది అట్లా కాదు, ఒక సినిమా లాగా తీసుకొస్తున్నారు, ఒక సిరీస్ లాగా. సో దాంట్లో ఆ క్యారెక్టర్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకుంటే మోస్ట్లీ ఒక 2 days 3 days వీ కెన్ ఫినిష్ ఇట్. పెద్ద విషయం ఏం కాదు. ఇంకా అంటే ఆ స్థాయి నటుడికి కొంచెం కూర్చోబెట్టి అదంతా సిరీస్ అర్థమయ్యేలా చెప్పి, ఇంతకుముందు బిగ్ బాస్ మేనేజ్ చేశాడు కదా, సేమ్ అలాగే ఎవరి మీలో కోటీశ్వరుడు మేనేజ్ చేశాడు. ఇప్పుడు బిగ్ బాస్ ఎలా ఉంటుంది, ఆయన ఎపిసోడ్ ప్రతి అంతా చూడ్డు. ఏ రోజైతే ఆ సాటర్డే సండే వస్తాడో, డేట్స్ ఇస్తాడో, ఆ వచ్చే దారిలో మెయిన్ పాయింట్స్ పొద్దున వచ్చి రాకుండా ఒక టప్ 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 సార్ ఇట్లా జరిగింది. ఆ తర్వాత నిన్నేం జరిగిందో మీరే చూడండి అని చెప్పి 1/2 గంట వేస్తాడు. అందులోనూ కొన్ని పాయింట్లు అర్థమైపోతుంది, ఎవరెవరితో మాట్లాడట్లేదు, ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎవరు కొత్తగా ఫ్రెండ్స్ అయ్యారు. మేకప్ వేసిన టైంలో కూడా చూసుకోవచ్చు. సో అట్లా దాన్ని బట్టి సీరియస్గా చేస్తారు. అది ప్రిపరేషన్కి పెద్ద టైం కాదు ఈ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడానికి. హీ విల్ ఓన్ ఒకవేళ తను చెప్పాలి అనుకుంటే. అండ్ ఇంకొకటి క్యారెక్టర్ నచ్చింది అనుకోండి, ఎంత ఫటాఫట 1 day 2 days లో ఫినిష్ చేసేస్తారు. బట్ ఇలాంటి యానిమేషన్ దాంట్లో మనకి నచ్చిన వాయిస్లు ఉన్నాయనుకోండి, నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ బేస్ బాగుంటుంది రైట్. సో అట్లా ఉన్నప్పుడు మనం ఇంకొంచెం ఎంజాయ్ చేయగలుగుతాం, ప్లస్ అవుతుందని అనుకోవచ్చు సినిమాకి కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.